వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై భీమ్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు ఉదయం నల్లజర్ల మండలం దోపుచెర్ల కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయటం ఏంటండి? ఇది ఎంత అవమానకరం! మా నల్లజర్ల మండలంలో దోపుచెర్ల గాంధీ గారి విగ్రహానికి చెప్పుల దండ వేయటం. అసలే రాష్ట్రం ఈ మధ్యకాలంలో వర్గీకరణ గురించి చాలా ఇబ్బంది పడే సందర్భంలో ఎవరో అదును చూసుకుని ఈ దళిత మధ్య గొడవ పెడతానికి ఈ చెప్పుల దండ వేసిన మరి పోలీసు వారు వారిని పట్టుకోవాలి, వారిని పట్టుకుని శిక్షించాలి. ఈ రాష్ట్రంలోనూ పైగా మా నల్లజర్ల మండలంలోనూ మాలమాదులందరూ కూడా ఒక అన్నదమ్ముళ్ళగా సోదరభావంగా ఉన్నటువంటి గ్రామంలో ఇవాళ ఇంత పనిచేసేటువంటి ఆ దుర్మార్గపు ఎదవని ఈ పోలీసు వారు పట్టుకుని శిక్షించి వాడిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు నాడు సోదరులారా, ఈ భారతదేశంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ యొక్క పరిపాలన ఈ విధంగా వెళ్తుందంటే కారణం ఎవరండి? ఆ రోజుల్లో చదువుకోవడానికి కూడా బళ్ళకెళ్ళిన స్థితిలో ఉండి కటికి నేల మీద కూర్చుని చదువుకుని భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచంలో మేధావి కింద ఉన్నటువంటి ఆ మహనీయుడి మెడలో ఇవాళ చెప్పులు దండేశారంటే ఈ యొక్క భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో ఉందో అని మనం గమనించి ఈ విషయం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా హైలైట్ అయ్యింది. అలాగే మా మండలం మా గ్రామం కాబట్టి మేము కూడా ఎంతో బాధపడుతున్నాం. ఈ జరిగిన విషయాన్ని పోలీసు వారు చక్కగా వాస్తవాలను గమనించి నిందితులను పట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్. దోపుచెర్ల గాంధీ కాలనీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అలాగే ఎవరైతే చెప్పులు దండేశారో వాళ్ళని శిక్షించేంత వరకు కూడా న్యాయమైన పోరాటం చేయడానికి ఏమాత్రం వెనకాడమనే సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎస్పీ గారు జిల్లా సంబంధించిన ఎస్పీ గారు వచ్చి తక్షణమే మేము అతను ఎలాంటి వాళ్ళు వేసారు అరెస్ట్ చేస్తానన్నారు. మరి అరెస్ట్ చేయని పక్షంలో అన్ని సంఘాలతో కలుపుకొని ఈ గ్రామస్తులతో కలుపుకొని మరి న్యాయ పోరాటం చేయడానికి మేము వెనకాడమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి అంటేనే ప్రపంచకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ప్రపంచ మేధావి. అన్ని యూనివర్సిటీల్లో కూడా ఆయన యొక్క మేధాశక్తిని గుర్తించి నేడు వాళ్ళందరూ కొనియాడుతుంటే ఈ దేశంలో మనందరూ కూడా దిశ నిర్దేశాలు చూపించినటువంటి వ్యక్తికి ఇలాంటి అవమానాలు జరగడం చాలా విచారించదగ్గ విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరైతే చెప్పులు దండేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాంటి అరెస్ట్ చేయని పక్షంలో మరి మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా న్యాయమైన పోరాటం చేయడానికి వెనకాడమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.